ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గం ఎలాంటిదంట? యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, నూతనమైన మార్గం అంట. యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైన మార్గము. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. ఎవరు చెప్పారు ఈ మాట? హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల్లో ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. అయితే ఆ హెబ్రీ గ్రంథకర్త ఎప్పుడు రాశాడు అంటే మొదటి శతాబ్ద కాలంలో రాశాడు. అయితే మొదటి శతాబ్ద కాలంలో రాసిన ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు మన కోసము ఏర్పాటు చేసినటువంటి మార్గం అంట నూతనమైన మార్గము అనేసి లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదంట? నూతన మార్గము అనేసి లేఖనాలు రాయబడినాయి. మరి ఇప్పటికీ నూతనమైన మార్గమేనా, లేకపోతే ఇప్పటికీ అది పాతది అయిపోయిందా, లేకపోతే ఎప్పటికీ నూతనమైన, ఎప్పటి వరకు అది నూతనంగా ఉంటుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన మార్గం. ఆ మార్గంలో వెళ్ళాలంటే ఏం కావాలి? ఆ మార్గంలో ప్రవేశించాలంటే ఆ మార్గంలో మనం కాలు పెట్టాలంటే, ఆ మార్గాన్ని మనం చూడాలంటే, మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేస్తే ఆ మార్గంలోకి వెళ్ళగలం? నూతనమైన మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆత్మ మూలంగా జన్మించాలి, క్రొత్తగా జన్మిస్తేనే ఆ నూతనమైన మార్గంలో ప్రవేశిస్తాము. నూతనమైన మార్గంలో ప్రవేశిస్తాము. క్రొత్తగా జన్మించాలి. అయితే ఇది ఎప్పటి వరకు నూతనంగా ఉంటుంది అంటే, ఈ మార్గం ఎప్పటి వరకు నూతనంగా ఉంటుంది అంటే, కొత్తగా జన్మిస్తున్నాం అంటే ఏం జరుగుతుంది? ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మిస్తున్నాం. జన్మిస్తే ఏమవుతుంది? ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటిది? పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము. దాన్ని ఏమంటున్నాము? పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిజం. బాప్తిజంలో ఏం జరుగుతుంది? 2 కార్యాలు జరుగుతున్నాయి బాప్తిజంలో. ఏంటి? ఒకటి పాప క్షమాపణ జరుగుతుంది, రెండోది రక్షణ జరుగుతుంది. పాప క్షమాపణ, రక్షణ అనేది జరుగుతుంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మరి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ నూతన మార్గం అనేది, ఆ మార్గంలో ప్రవేశించటం అంటే పాప క్షమాపణ, రక్షణ కలగజేయటం అనేది అది ఎప్పటికీ నూతనమైందేనా? పాప క్షమాపణ, రక్షణ కలగజేయటం అనేది ఎప్పటికీ నూతనమైందేనా? ఆయన ఏర్పాటు చేసిన మార్గము అంటే ఎప్పటికీ నూతనమైంది. ఎందుకు అంటే, అది కాకుండా దానికంటే సులువైన మార్గం ఇంకొకళ్ళు వచ్చేసి ఏర్పాటు చేస్తే అదేమవుద్ది? పాతవుద్ది. అది జరిగే పనేనా? జరిగే పని కాదు. ఎందుకంటే ఎవడును ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచించలేడు. 49వ కీర్తన 7-9 వరకు. ఎవడును ఏ విధము చేతనైనాను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే. చూడండి, గమనించండి ప్రియులారా. ఇప్పుడు మనము ఎవరమంటే, మనం కొనబడిన వారం. దేని చేత కొనబడిన వారం? మనము విలువ పెట్టి కొనబడిన వారం. కొనబడినాం. ఏంటి ఆ విలువ? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు
విమోచించబడ్డారు. మామూలు కాదు ఇది. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, అమూల్యమును అత్యధికమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. మరి ఆయన పాపము లేనివాడు, పాపంలో చేరనివాడు, పాపము చేయనివాడు. ఆయన పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అలాంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. ఎవరు కూడా ఏ విధం చేతనైనా దాన్ని ఆ వెలని మనం చెల్లించలేం. అందుకనే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహములతో దేవుని మహింపరచండి అంటాడు. అంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు ఒక మార్గం. ఏంటంటే పాప క్షమాపణ, రక్షణ. దీని ద్వారా దేవునితో సమాధాన స్థితి, పరలోక పౌరసత్వము, దేవుని కుమారత్వము ఇవన్నీ మనకి సంక్రమిస్తాయి పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు. అయితే ఇలాంటిది ఇంతకు మునుపు క్రీస్తు కాక ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేసేది కూడా ఎవరు చేయలేరు. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అంటున్నాడు. నా ద్వారా తప్ప, నేనే అన్నాడు. నేను కూడా అన్నాడా, నేనే అన్నాడా, నేను కూడా మార్గాన్ని అన్నాడా, నేనే. అపోస్తలులు ఏమన్నారు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఆకాశం కింద ఉన్న మనుషులకి ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామమునే మనం రక్షణ పొందాలన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంట, నూతనమైనది. దేని ద్వారా అంట, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ మార్గంలోనికి మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూడగలము, దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనేసి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే 3 నుంచి 8 వచనాల్లో ఉంది. మనం 3వ వచనం చదువుదాము. అందుకు యేసు నికోదేముతో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు. నిశ్చయముగా చెప్పుతున్నాను. గమనించండి, ఈ క్రొత్తగా జన్మించేది ఎలా జన్మించటం, నీటి మూలంగాను వాక్య మూలంగాను. చూద్దాం, ఇంకా 5వ వచనం చూద్దాం. అందుకు నికోదేము 5వ వచనం, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇట్లా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు ఎవరు, దెయ్యం కుమారులా, దేవుని కుమారులా, ఎవరి వల్ల పుట్టిన వాళ్ళు. పౌలేమంటున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నిన్ను కంటిన్యూ అంటాడు. మనము సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము మనలను కన్నాడు. కాబట్టి వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యము ద్వారా మరి కనబడినటువంటి వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. వాళ్ళు ఏ బీజము నుండి పుట్టిన వాళ్ళంట, క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము అనగా జీవము గల దేవుని వాక్య మూలంగా పుట్టినవారు. జీవము గల దేవుని వాక్య మూలంగా పుట్టినవారు. ఈ వాక్య మూలంగా పుట్టిన వాళ్ళ విశిష్టత మనం ఒకసారి, వాళ్ళ యొక్క పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళలో ఏముంటుందంట, ఆయన బీజం ఉంటుంది. ఆయన బీజం 1 యోహాను 3:9 చదవద్దు. 1 యోహాను 3:9. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనలో ఉంటే, వాక్యం మూలంగా జన్మిస్తే, ఆత్మ మూలంగా జన్మిస్తే మనము ఎందులో ప్రవేశిస్తాము, నూతన మార్గంలో ప్రవేశిస్తాం. నూతన మార్గమే క్రీస్తు రాజ్యము, నూతన మార్గమే పరలోక రాజ్యము. నూతన మార్గంలోనికి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం, పరలోక యెరూషలేమునకు వచ్చాం.
వేవేల దూతల యొద్దకును పరలోక యెరూషలేమునకు నీతిమంతుల ఆత్మల యొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా ప్రోక్షించు క్రీస్తు రక్తం యొద్దకు వచ్చాము. ఇప్పుడు ఉన్న అంటే పరలోక యెరూషలేము దగ్గరకు వచ్చాము. సంఘం అంటే మామూలు అనుకుంటున్నారండి. బాప్తిజం తీసుకుంటా ఉంటే తీసుకుంటామని సామాన్యం అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. బాప్తిజం తీసుకుంటూ ఉంటే పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకుంటాం, దేవుని కుమారత్వాన్ని పొందుకుంటాం, దేవుని క్రీస్తుతోని వారసులము. ఇంత మహిమ మనం పొందుకుంటాం బాప్తిజం తీసుకుంటాం అంటే. అర్థమవుతుందా లేదా? అసలు బాప్తిజం తీసుకోవాలనే స్పృహ కూడా ఉండలేదు. చాలామంది సంఘానికి వస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నేను ఊడుస్తున్నాను కదా, లేకపోతే నేను డప్పు కొడుతున్నాను కదా, లేకపోతే నేను అది చేస్తున్నాను కదా, నేనే సీనియర్ని సంఘంలో అంటున్నాడు. కానీ బాప్తిజాలు తీసుకోవట్లా. తీసుకున్న బాప్తిజం తప్పని తెలుసున్నా కూడా తీసుకున్నాలే ఏమొద్దులే అంటాడు. తీసుకున్నాను ఏమొద్దులే, ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళకపోతే ఏమొద్దులే అని కూర్చుంటావా? ఏమొద్దులే అంటావా? చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బాప్తిజం యొక్క విలువ గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బాప్తిజం తీసుకుంటాం అనేది ఎంత గొప్ప సంగతో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ బాప్తిజం అంటే మార్గంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఎవరు? క్రొత్తగా జన్మించిన వాళ్ళు అనేది మనం పరిశీలన చేస్తే క్రొత్తగా జన్మించిన కాగా ఇప్పుడు యేసు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము కొత్తవాయను. క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. వీళ్ళ మీద దేనికి అధికారం ఉండదు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి మనల్ని విడిపిస్తుంది. పాప మరణ నియమం నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప మహిమకి యోగ్యులుగా అర్హులుగా బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడుతున్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు ఏం జరగాలి? జన్మలో కరెక్ట్ ఉండాలి, తీసుకున్న బాప్తిజంలో కరెక్ట్ ఉండాలి. బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప మార్పు, మామూలు మార్పు కాదు, గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఏమంటే సబ్బిళ్ళని చెక్కని చెక్కేసి ఇచ్చాడు అనుకోండి, ఆ చెక్కని రుద్దితే పోద్దా? సబ్బు రుద్దితే పోద్దా? చెక్క రుద్దితే పోద్దా? సేమ్ సబ్బులే అని ఉంది. చెక్క కూడా ఇంత చెక్క సబ్బులే అని ఉంది. కాగితం పెట్టి ఇచ్చాడు, అది తీసి రుత్తా ఉన్నాడు. రుత్తా ఉంటే బట్ట తిరిగిపోద్ది, మురిగిపోదు. మరి తీసుకున్న బాప్తిజాలు కరెక్ట్. అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మారట్లేదు, వేరే వాళ్ళు మార్చలేకపోతున్నాం. ఒక యేసుక్రీస్తు ప్రపంచాన్ని మార్చాడు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. మరి మనం ఎందుకు మార్చలేకపోతున్నాము? ముందు మనం మారాలి కదా. పిల్లలు చెడిపోతున్నాయంటే కారణం ఏంటి చెప్పండి? ఇంట్లో పిల్లలు చెడిపోతున్నాయంటే కారణం ఏంటి? ఎవరిలో ప్రాబ్లము? తల్లిదండ్రుల్లో ప్రాబ్లం ఉంటుంది. ముందు వీళ్ళు మారకుండా వాళ్ళ ముందు వీళ్ళు జుట్లు పిక్కుని అది చేసుకుని ఇది చేసుకుని కొట్టుకుంటుంటే ఇట్లా కొట్టుకోవాలేమో భార్యాభర్తలు. సరే రాగానే పెళ్ళవగానే కొడుకు పెళ్లిపేటల మీద జుట్టు. అదే మనము మాదిరిగా ఉండాలి. ఉండాలంటే అర్థం ఏంటి? బోధించే బోధకుడు నీ వాక్యాన్ని ఏం చెప్తున్నాడో అది ఆచరించి చెప్పాలి. మరి ఎందుకు మాట్లాడలేదు మనం అంటే, మనం తీసుకున్న బాప్తిజాలే కరెక్ట్ లేదు, బోధించే బోధ కరెక్ట్ లేదు, తీసుకునే బాప్తిజాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.